అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఐబొమ్మ ఇమ్మడి రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా సినిమాలు పైరసీలు చేశాడు. ఆ, తెలుగు సినిమా ఇండస్ట్రీని దెబ్బేశాడు. ఫైనల్గా అరెస్ట్ అయ్యాడు. కటకటాలు వెనక్కున్నాడు. ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. సో అంతా బాగానే ఉంది. కానీ పోలీస్ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. అసలు ఎందుకు ఇమ్మడి రవి ఈ సినిమాలను మొత్తం పైరసీ చేశాడు? ఎందుకు? కేవలం అంటే ఎవరు ఏ దొంగ పని చేసినా, ఇంకో పని చేసినా సరే, మంచి పని చేసినా దానికి ఒక ఒక కర్త కర్మ క్రియ ఉంటుంది. నేను ఆ పని ఎందుకు చేయాలి? నా కెరీర్ కోసమా, ఇంట్లో వాళ్ళ బాగు కోసమా, లేకపోతే ఎవరో నేను ప్రేమించిన వాళ్ళ ఆనందం కోసమా, ఇలాంటి కొన్ని ఉంటాయి. సో ఇప్పుడు పోలీసులు ఇమ్మడి రవిని విచారణలో భాగంగా ఈ స్కామ్ ఎట్లా చేస్తున్నావు ఏంటి, అసలు ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ డబ్బులు ఎందుకంటే వాళ్ళ భార్య వాళ్ళ అత్త కేవలం నువ్వు డబ్బు సంపాదించలేవు, అసలు నీ వల్ల కాదు అని అవహేళన చేయడంతోనే ఐబొమ్మకి అంకురార్పణ పడింది. అంకురార్పణ అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నానని కాదు, కానీ దానికి అక్కడ బీజం పడింది అనమాట. మొత్తం ఈ ఇనిషియేషన్ ఐబొమ్మ బప్పం టీవీ ఇనిషియేషన్ ఎవరంటే ఇమ్మడి రవి వాళ్ళ అత్త భార్య. సో వాళ్ళిద్దరూ నువ్వు అసలు డబ్బులు సంపాదించలేవు అనేసరికి ఇక మనోడికి మెంటలెక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. సో జేబులో డబ్బులు లేవు, కానీ డిగ్రీ పట్టా ఉంది. సో వైజాగ్ కదా, వైజాగ్లో బీఎస్సీ కంప్యూటర్స్ వేసాడు. అప్పట్లో బీఎస్సీ కంప్యూటర్స్ కొంచెం డిమాండ్ ఉన్న కోర్స్ అనమాట డిగ్రీలో. సో దాని తర్వాత హైదరాబాద్ వచ్చేమన్నా చిన్న చిన్నగా జాబ్ చేసుకుందామా, లేదు ఏదన్నా బిజినెస్ పెడదామా. సో ఇంటి దగ్గర బిజినెస్ అంటే మనల్ని చిన్న చూపు చూస్తారు. అది ఏ చిన్న బిజినెస్ అయినా, కోళ్ల ఫారం అయినా లేకపోతే బర్రెల ఫారం అయినా ఏదైనా సరే మళ్ళీ కొంచెం చిన్న చూపు చూస్తారు. అదే దూరం వెళ్ళి ఏదన్నా కంప్యూటర్ జాబ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చాడు. సో ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చిన తర్వాత 2016లో పెళ్ళయింది. సో ఆమె ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మన ఇమ్మడి రవి. దాని తర్వాత మనోడికి కొన్ని ఫినాన్షియల్ క్రైసిస్లో పడ్డాడు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దానివల్ల వాళ్ళ ఆవిడ ఏమందంటే ఇమ్మడి రవితో డబ్బులు సంపాదించడం నీ వల్ల కాదు అని చెప్పింది. సో చెప్పిన తర్వాత ఎలాగైనా సరే డబ్బులు సంపాదించాలని ఫిక్స్ అయిపోయాడు. సో ఫస్ట్ స్టార్టింగ్ ఐబొమ్మ ఇది ఈ వెబ్సైట్లు ఇవన్నీ పెట్టలా. స్టార్టింగ్ పైరసీ మూవీస్తో మనోడు మ్యాటర్ స్టార్ట్ చేశాడు. దాని తర్వాత ఒక సాఫ్ట్వేర్ సాయంతో ఆ పైరసీ మూవీని ఏదైతే ఒక 100కి పైగా వెబ్సైట్లు కొన్నాడు కదా, ఆ డొమైన్లు కొన్నాడు కదా, సో ఆ డొమైన్లలో ఈ స్టోరేజ్ని పెట్టి ఐబొమ్మ క్రియేట్ చేశాడు. కరెక్ట్గా 2019 తర్వాత అనుకుంటా నాకు తెలిసి. ఆ ఏదైతే కరోనా టైం దాటామో మనం, ఆ టైంలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా వాళ్ళ మంత్లీ సబ్స్క్రిప్షన్ని రేట్లు పెంచేసాయి. 99 కాస్త 150 అయింది. 6 మంత్స్కి ఇంతకుముందు 333 ఉంటే ఇప్పుడు 999 అయింది. సో కరోనా తర్వాత కొన్ని రేట్స్ అనేవి ఆ స్లాబ్లు చేంజ్ అయిన నేపథ్యంలో ఎలాగైనా సరే తెలుగు ప్రజలకి ఇంకా ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని లాంగ్వేజ్లకి ఎలాగైనా సరే ఆ కొత్తగా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాని వీళ్ళకి డైరెక్ట్గా క్వాలిటీతో చూపించాలి అని ఐబొమ్మ రవి ఫిక్స్ అయ్యాడు. ఫిక్స్ అయిన తర్వాత దాదాపుగా 100కి పైగా డొమైన్లు తీసుకొని ఆ సినిమాలని పైరసీ చేసిన సినిమాలని ఒక సాఫ్ట్వేర్ సాయంతో ఈ ఐబొమ్మ ఇంకా బప్పం టీవీలలో వీటిలో అప్లోడ్ చేసి, దాని తర్వాత సామ్రాజ్యం పెరుగుతున్నప్పుడు ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ 1x విన్ కానీ ఇంకా విన్ యాప్లు కానీ, సో ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఐబొమ్మ రవితో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన 20 కోట్లు వాళ్ళు ఇచ్చిన డబ్బు ఈ 2021 2022 ఆ టైంలో సరిగ్గా వాళ్ళ ఆవిడకి చూపించి, ఇది నేను డబ్బులు సంపాదించా, సో నా జిఎస్టీ రిటర్న్స్ ఇవి, మనకంటూ కంపెనీ ఉంది, నాకంటూ ఒక 100 డొమైన్లు ఉన్నాయి, ఇన్ని వెబ్సైట్లు మెయింటైన్ చేస్తున్నా, ఇంత మన నెట్వర్క్ ఇది. సో ఒకప్పుడు వైజాగ్లో రవి కాదు, ఇప్పుడు హైదరాబాద్లో రవి ఇది అని చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత దాదాపుగా 2016లో వీళ్ళిద్దరి మధ్య గొడవలు అయ్యాయి. సో గొడవలు అయిన తర్వాత ఒక ఛాలెంజ్ ఇస్తారు అత్తాను కూతురు. సో ఆ ఛాలెంజ్కి రవి తీసుకుని యాక్సెప్ట్ చేసుకుని వచ్చాడనమాట. కానీ 2021లో వాళ్ళ భార్య, ఈ ఇమ్మడి రవి వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒప్పుకోలేదు. సో ఇంకా నీతో నేను కలిసి ఉండలేనని చెప్పిన తర్వాత విడాకులు తీసుకున్నాడు. సో విడాకులు తీసుకొని ఏదైతే అట్ ద సేమ్ టైం నెదర్లాండ్స్లో కూడా
అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున వరల్డ్ వైడ్గా మన సౌండ్ అనేది రీసౌండ్ అనేది గట్టిగా ఉండాలని చెప్పి చాలా ఇదిగా ప్లాన్ చేశాడు. సో ఇమ్మడి రవి ఒకవేళ హైదరాబాద్లో ఉన్న, కరేబియన్ దీవుల్లో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఎక్కడున్నా సరే నెదర్లాండ్స్ని తన అడ్డాగా మార్చాలని చెప్పి ఎలాగైనా సరే అక్కడి నుంచే తన ఏదైతే ఈ అప్లోడ్లు కానీ, ఈ వెబ్సైట్ హ్యాండ్లింగ్స్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, అవన్నీ అక్కడే ఉండాలా సెట్ చేశాడు. సో అక్కడ కొంతమందిని హైర్ చేసుకున్నాడు, వాళ్ళందరికీ మంత్లీ శాలరీస్ ఇస్తున్నాడు, అంతా బాగానే ఉంది. కానీ కట్ చేస్తే తర్వాత మళ్ళీ ఇండియా వచ్చాడు. ఇండియా వచ్చిన తర్వాత రీసెంట్గా ఏదైతే పోలీసులకి ఒక ఒక లేఖ రిలీజ్ చేశాడో, అఫీషియల్ అనౌన్స్మెంట్, మీరు కనుక నన్ను పట్టుకుంటే కనుక 50 లక్షల మంది డేటా ఉందని చెప్పాడు. సో దానికంటే ముందు ఏం జరిగిందంటే 2022లో సో సరిగ్గా పోలీసులు ఇతన్ని ట్రేస్ చేయాలని చూస్తున్నారు అనుకున్న టైంలో ఏదైతే మనం ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వీనస్, ఎర్త్ అనే రెండు కాలమ్స్ వస్తాయి. సో వాటి మీద మనం ఏదైనా మూవీ డౌన్లోడ్ చేయాలి అంటే దాని మీద మనం క్లిక్ చేయాలి. సో దాని త్రూగా మనం మూవీ డౌన్లోడ్ చేసుకుంటున్నాము మన లోకల్ డివైస్లోకి అనే దానికి. సో దానికోసం ఈ రెండు పెట్టి యూజర్లు ఎవరైతే ఉంటారో, ఐబొమ్మని వాడుతున్న యూజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటా మీద ఫోకస్ చేసిన పరిస్థితి. సో దాని ద్వారా మొబైల్ని యాక్సెస్ చేసి ఆ డేటాని ఇటు సైబర్ హ్యాకర్లకి, ఇంకా ఎవరైతే తనకి తెలిసిన ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్కి డేటా ఎవరికైతే కావాలో సో వాళ్ళకి ఈ యూజర్స్ డేటా మొత్తం 50 లక్షల మంది యూజర్ డేటా అంతా అమ్మేశాడు. దాని తర్వాత మరింత డబ్బు వచ్చింది. సో ఇప్పుడు ఇక డబ్బు వచ్చింది, ఈ నెట్వర్క్ మొత్తం మనది వరల్డ్ వైడ్గా బిల్డ్ అయిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఏం చేయాలి? ఇకపై మనల్ని ఎవరైనా గెలగాలంటే వాళ్ళ అంతు చూడాలి. ఎవరు శత్రువులు ఉంటారు. ఇప్పుడు దాకా శత్రువులు లేరు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాడు, పైరసీలు చేస్తున్నాడు, ఆ మూవీస్ ఐబొమ్మ కానీ బప్పం టీవీలో అప్లోడ్ చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. సో జనాలు చూస్తున్నారు. ఇల్లీగల్ యాడ్స్ వాళ్ళు కూడా, ఇంకా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా అందరూ ఫాలో అవుతున్నారు, కావాల్సిన డబ్బు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది. సో కూకట్పల్లి అయితే వెళ్ళదో దాన్ని అమ్మేసి కూడా బయటే సెట్ అయిపోవాలి. ఇక ఇండియా రాకూడదు అని. ఎందుకంటే నెదర్లాండ్స్ నుంచి మొత్తం మాఫియా నడుస్తుంది కాబట్టి ఇంకా ఇండియాతో మనకు సంబంధం లేదు. కానీ ఇండియన్స్ ప్రేక్షకుల్ని అలరించాలి అనే ఒక ఇదిలో ఆయన ఫిక్స్ అయిపోయాడు. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆవిడని కనెక్ట్ అయ్యారు పోలీసులు. సో కనెక్ట్ అయిన తర్వాత ఏంటమ్మా మరి మీ ఆయన చేసేది ఏంటి, మరి ఇట్లా చేస్తున్నాడు ఏంటంటే, లేదంటే నాకు సంబంధం లేదు, నాకు ఆల్రెడీ విడాకులు అయిపోయాయి, నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదని చెప్పిన తర్వాత ఎవరైతే నెదర్లాండ్స్ నుంచి కనెక్ట్ అవుతున్నారు, ఇండియా కనెక్ట్ అవుతున్నారు వెబ్సైట్ త్రూగా, ఐపీ అడ్రస్లు, ఇంకా ఇవి ట్రేస్ చేసిన తర్వాత కొంతమంది ఎవరైతే క్లూ దొరికిందో, లైక్ ఉత్తరప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, అలాంటి వాళ్ళు 2-3 అరెస్ట్ చేసిన తర్వాత ఇతనికి మరింత భయం వేసింది ఇమ్మడి రవికి. సో నన్ను కూడా అరెస్ట్ చేస్తారని భయం వేసి పోలీసులకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. ఓపెన్ ఛాలెంజ్, నన్ను పట్టుకుంటే మీ డేటా బయట పెట్టేస్తా. 50 లక్షల మంది ఉన్నారు, ఈవెన్ పోలీసు వాళ్ళు ఉన్నారు, సినీ ప్రముఖులు ఉన్నారు, చాలామంది ఉన్నారు, వాళ్ళందరి డేటా నేను బయట పెట్టేస్తా అని చెప్పి పోలీసులకు సవాల్ విసిరిన తర్వాత మనోడిని చాలా గట్టిగా టార్గెట్ చేశారు. సజ్జనర్ గారు ఒక రకంగా ఎన్కౌంటర్ చేస్తారేమో అని కూడా చాలామంది సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేసిన పరిస్థితి. సో ఇన్ని కాన్సిక్వెన్సెస్లో ఫైనల్గా అరెస్ట్ అయ్యాడు. అసలు స్కామ్ ఎలా జరిగింది, ఇలకత్త మాఫియా ఎలా జరిగింది, మాఫియా ఎలా జరిగింది అన్నది చాలా క్రిస్టల్ క్లియర్గా, కూలంకుషంగా పోలీసులు వివరించాడు. కట్ చేస్తే ఇక్కడ ఇంత ఎంటైర్ కాన్సిక్వెన్సెస్, ఎంటైర్ రప్చర్లో అసలు ఎందుకు ఇమ్మడి రవి ఇదంతా చేశాడు, ఐబొమ్మ కావచ్చు, లేకపోతే బప్పన్ టీవీ క్రియేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు చేసావని అడిగితే కేవలం నా భార్య, నా అత్త, వీళ్ళిద్దరూ ఇలా నన్ను అవహేళన చేశారు, కేవలం దానికోసమే నేను ఇవాళ ఇలాంటి పనులు చేయాల్సి వచ్చిందని కూడా పోలీసులకి కుండబద్దలు కొట్టిన పరిస్థితి. నిజంగా అబ్బాయిలు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారో, అమ్మాయిలు ఉంటారో, వాళ్ళు చెప్తే ఇంతలా దిగజారుతారా అన్నదానికి మీరు కామెంట్ చేయండి నాకు మస్ట్గా. చూస్తున్నాండి మనం టీవీ.